హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి. మార్నింగ్ లేవగానే వీడియో తీస్తున్నాను ఇవాళ. ఈ చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇక్కడ కూర్చొని ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ప్లేస్ లేదు కాబట్టి 1-2 మొక్కలే పెట్టేశాను. ఫ్యూచర్లో అయితే గార్డెనింగ్ చేయాలని ప్లానింగ్ ఉంది, పైన టెర్రస్ పైన. చూడాలి ఎలా ఉంటుందో. చేస్తే మీకు కూడా చూపిస్తాను కదా. ఇంకా ఈ మధ్య అయితే మార్నింగే వర్షం పడుతుంది. ఇవాళ కూడా వర్షం పడ్డట్టుంది. రోడ్ మీద వాటర్ ఉన్నాయి. ఇంకా వ్యూ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే పాలు వచ్చాయి. అంకులు తడిచిపోతున్నారని వెంటనే రేకుల కిందకి వెళ్ళిపోయారనమాట. కొంచెం తగ్గే వరకు ఉండి మళ్ళీ వెళ్ళారు. ఇవాళ లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి లెమన్ రైస్ చేస్తున్నాను. ఇవాళ జ్యూస్ అయితే సొరకాయ ఇంకా కరివేపాకు వేస్ట్ చేస్తాను. ఈ మధ్య కరివేపాకు బాగా యూస్ చేస్తున్నాను. మనం హెయిర్కి పైనుంచి ఎంత ఆయిల్స్ ఎన్ని పెట్టినా సరే లోపల నుంచి తీసుకునే ఫుడ్ను బట్టే గ్రోత్ ఉంటుంది అన్నమాట. ఈ మధ్య అది తెలుసుకొని కరివేపాకు అయితే బాగా యూస్ చేస్తున్నాను. కంటికి ఇంకా హెయిర్కి అన్నిటికీ మంచిది కదా అని. పిల్లలు అయితే రెడీ అయిపోయారు, స్కూల్కి ఫ్రెష్ అయిపోయారు, టిఫిన్ కూడా చేసేసారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. గందరగోళంగా ఉంది. వంటలు అవుతున్నాయి, ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇవాళ లంచ్లోకి అయితే ఆలు ఫ్రై చేశాను. ఆలు ఉడకపెట్టేసి ఫ్రై చేసేసాను. ఇంకా టమాటా చారు, అలాగే మార్నింగ్ జ్యూస్ చేస్తే కొంచెం సొరకాయ మిగిలిందనమాట, చిన్న ముక్క. అది చట్నీలాగా చేశాను. పిల్లలిద్దరిని ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తున్నాము. ఆఫ్టర్నూన్కి లంచ్ చేసిన తర్వాత 2 o'clock అలా తీసుకొస్తాను శ్రీయాన్ని మాత్రమే తీసుకొద్దామని వెళ్తే ఆరుష్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి వాడు కూడా చూసి వస్తాను అని చెప్పేసి వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే బస్కి పంపించేయమని బస్కే తీసుకొచ్చేసాము. ఇవైతే మోమోస్ లాస్ట్ టైం రిలయన్స్లో తీసుకొచ్చానని చెప్పాను కదా, ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఇవే అనమాట. ఇక్కడైతే అవి స్టీమ్కి పెట్టేశాను. దానిలో వచ్చిన సాస్ అనమాట, అది కచ్చప్ లాంటిది. కింద వాటర్ పోసేసి చిన్న ఇడ్లీ పాత్ర ఉంటే దానిలో పెట్టేశాను స్టీమ్కి. జస్ట్ ఒక 5 minutes పెడితే సరిపోతుంది, వెంటనే కుక్ అయిపోతాయి. ఇవి అంతకు ముందు రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న టాయ్స్ అనమాట. ఇంకా అవి పాడయ్యే వరకు వాటితో ఆడుతూనే ఉంటారు. అవి అయిపోతే కానీ మళ్ళీ కొత్త టాయ్స్ కావాలని చెప్పేసి అప్పుడు అడుగుతూ ఉంటారనమాట. హస్బెండ్ అయితే ఇక్కడ ఏదో కొత్తది తీసుకొచ్చారు, హోమ్ థియేటర్ లాంటిది. దాన్ని టెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి. మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు, హస్బెండ్ అయితే. ఇంకా నేనైతే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని మోమోస్ చేశాను. అలాగే ఆపిల్ కట్ చేసిస్తే పిల్లలు తింటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు పాలు తాగేశారు. ఇంకా మేము కూడా చాయ్ తాగేసాము. శ్రీయాన్ ఒక్కడే పాలు తాగలేదు. ఇంకా వాడియే ఉన్నాయి. వాడిని రమ్మని పిలుస్తుంటే బయటికి వెళ్ళిపోయాడనమాట, ఆడుకొని వస్తా అని చెప్పేసి. తాగేసిన తర్వాత ఇంకిద్దరు బయటికి వెళ్ళిపోయి మంచిగా ఆడుకొని వస్తారు కాసేపు అయితే.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదని చెప్పేసి ఇక్కడ పెసర దోశకైతే నానబెట్టాను. మార్నింగ్ లేవగానే అది గ్రైండ్ చేసేసాను. ఇవి ముందు రోజు నైట్ పాలు, ఇవైతే ఆ రోజు అప్పుడు వచ్చిన పాలే అనమాట. ఇంకా దోశలోకి చట్నీ అయితే ఏం చేయట్లేదు. ముందు రోజు చేసిన సొరకాయ చట్నీ ఉంది, ఇంకా అలాగే కారప్పొడి కూడా ఉంది. అవే సరిపోతాయిలే అని చట్నీ కూడా ఏం చేయలేదు. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి బయటికి వెళ్ళాము, పని ఉందని చెప్పేసి. హస్బెండ్ అయితే ఇంకా బస్ స్టాండ్లో కొరియర్ కోసం వెళ్ళారు. నాకు ఆకలి అవుతుంది. ఇక్కడైతే బూందీ చెక్క తింటున్నాను. ఈ చెక్క అయితే భలే టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ చెక్క టేస్ట్ చేస్తారో చెప్పండి. ఇక్కడ పిల్లల్ని ఇంకా ఆ రోజు అయితే బస్కి పంపించేయమని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్కి ఆరుష్ కూడా వచ్చేస్తున్నాడని ఇంక ఇద్దరిని బస్కి పంపించేయండి, చూద్దాం ఉంటాడో లేదో అనుకున్నాం. కానీ ఉన్నారు. కానీ శ్రియాన్ ఫేస్ అంతా బాగా వాడిపోయి ఉంది. చూడగానే ఇంకా పాపం అనిపించింది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, స్కూల్కి పంపించాలి, ఉంచాల్సిందే ఇంకా. సో ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.